హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ మీద ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ని కలుపుతూ కొత్త రైల్వే లైన్ యొక్క నిర్మాణం గురించి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు రైల్వే శాఖ మంత్రి గారిని లోక్సభలో అడగగా రైల్వే శాఖ మంత్రి గారు ఈ రైల్వే లైన్ మీద ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రైల్వే లైన్కి బడ్జెట్ని కేటాయించమని, అలాగే ఈ రైల్వే లైను మరో 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. ఒకసారి మనం ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ యొక్క వివరాలనేవి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పనులు అనేవి జరగట్లేదు. సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సర్వేలకి 20 కోట్ల వరకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ని తొందరలోనే పూర్తి చేయాలని ఇక్కడ బడ్జెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో. ఇంకా ఇక్కడ పనులనేవి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. 2030 సంవత్సరం వరకు ఈ రైల్వే లైన్ అనేది పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ యొక్క వివరాలకు వెళ్తే, భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంని ఇటు ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు రైల్వే స్టేషన్ని కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే ఈ కొవ్వూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు. ఈ 151 కిలోమీటర్ల రైల్వే లైన్ని నిర్మించడానికి రైల్వే శాఖ సర్వేల ప్రకారం అంచనా వేసింది 2115 కోట్లుగా ఇక్కడ ఖర్చు అనేది అవుతుందని అంచనా వేయడం జరిగింది. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రతిపాదన అనేది ఇప్పటిది కాదు, ఇది బ్రిటిష్ కాలం నుండి కొనసాగుతున్న ప్రతిపాదన. భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ని నిర్మిస్తే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అనేది జంక్షన్గా మారుతుంది. అలాగే రైలు సౌకర్యం అనేది తక్కువగా ఉన్న భద్రాచలం రోడ్డు లాంటి ప్రాంతాలు అనేవి చాలా అభివృద్ధి అనేవి చెందుతాయి. ఇప్పటి వరకు కేవలం తెలంగాణ వరకే కనెక్టివిటీ అనేది భద్రాచలం రోడ్డు వరకు ఉంది. ఒక విజయవాడ ప్రయాణించే ప్యాసింజర్ అనేది ఇక్కడ ఉంది. ఈ రైల్వే లైన్ అనేది ఏర్పడితే ఆంధ్రప్రదేశ్కి భద్రాచలం రోడ్ నుండి ఇటు గుంటూరు, విశాఖపట్నానికి వెళ్ళడానికి కూడా రైళ్ల సంఖ్య అనేది పెరుగుతుంది. ముఖ్యంగా భద్రాచలం రోడ్, పాల్వంచ, ఇటు మణుగూరు నుంచి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే ఉత్పత్తులని దేశ నలుమూలలకి తరలించడానికి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం డోర్నకల్ అలాగే భద్రాచలం రోడ్ రైల్వే లైన్ అనేది సింగిల్ లైన్గా అందుబాటులో ఉంది. ఈ లైన్లో ప్రతిరోజు 120కి పైగా గూడ్స్ ట్రైన్లు, ప్యాసింజర్ రైలు అనేవి ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ఇంకా ఒక్క ట్రైన్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా నడపడానికి ఛాన్స్ అనేది లేదు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకువస్తే మరో మార్గం అనేది సుగమం అనేది అవుతుంది. ఒకసారి మనం ఈ రైల్వే లైన్ని మ్యాప్లో చూద్దాం. ఈ ప్రాంతం వచ్చేసి భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం. ఇప్పుడు ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొవ్వూరు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కొవ్వూరు. ఇది విజయవాడ, విశాఖపట్నం సెక్షన్లో ఉంటుంది. ఈ భద్రాచలం వచ్చేసి డోర్నకల్, భద్రాచలం సెక్షన్లో ఉంటుంది. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అనేది ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్ ఇది. ఇప్పుడు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ని ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం సెక్షన్లో ఉండే కొవ్వూరు రైల్వే స్టేషన్ని కలుపుతూ వచ్చేదే భద్రాచలం రోడ్డు కొవ్వూరు రైల్వే లైన్. ఇప్పుడు ఇది ఇక్కడ సత్తుపల్లి కనిపిస్తుంది కదా, మనకి భద్రాచలం రోడ్ నుండి సత్తుపల్లి వరకు ప్రస్తుతం కొత్త రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే లైన్ని సింగరేణి సంస్థ అలాగే రైల్వేస్ కలిసి ఈ రైల్వే లైన్ని నిర్మించారు. భద్రాచలం రోడ్లో స్టార్ట్ అయ్యే ఈ రైల్వే లైన్ సత్తుపల్లి వరకు ఎండ్ అవుతుంది. ఇది కేవలం గూడ్స్ని తరలించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా ఇక్కడ ఎటువంటి ప్యాసింజర్ రైళ్ళు అనేవి నడవట్లేదు. ఇప్పుడు మన భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ అనేది ఇక్కడ మీకు చంద్రగొండ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీనికి గల కారణం వచ్చేసి ఈ భద్రాచలం రోడ్డుకి పక్కనే ఉండే బేతంపూడి నుండి మనకి సత్తుపల్లి రైల్వే లైన్ అనేది వెళ్ళింది. ఈ సత్తుపల్లి రైల్వే లైన్లో భాగంగా ఈ సత్తుపల్లి రైల్వే లైను ఇటు చంద్రగొండ, సీతంపేట మీదుగా వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ కొవ్వూరు రైల్వే లైన్ని ఈ భద్రాచలం రోడ్ నుండి కాకుండా ఈ చంద్రగొండ నుండి తీసుకొని వెళ్ళనున్నారు. ఈ చంద్రగొండలో స్టార్ట్ అయ్యే ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ రేగర్ల ఈ ప్రాంతం కూడా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత దంపేట సెంటర్ దాటిన తర్వాత మీకు ఇక్కడ అశ్వరావుపేట అనేది వస్తుంది. ఈ అశ్వరావుపేట తెలంగాణ లాస్ట్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుండి ఈ రైల్వే లైన్ అనేది ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. జిలుగుమిల్లి, జగ్గారెడ్డిగూడెం అలాగే చిన్నాయిగూడెం మీదుగా ఇది కొవ్వూరు ప్రాంతంకి చేరుకుంటుంది. అసలైతే ఈ రైల్వే లైన్ని ఇక్కడ కొవ్వూరుకి కాకుండా రాజమండ్రికి కలపాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాజమండ్రికి కలిపితే ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం అనేది చాలా పెరుగుతుంది, డబుల్కి డబుల్ పెరుగుతుంది. దీనికి గల కారణం వచ్చేసి
ఇక్కడ గోదావరి మీద అత్యంత పెద్ద బ్రిడ్జి నిర్మించవలసి ఉంటుంది. ఇక్కడ మీకు గోదావరి రివర్ కనిపిస్తుంది కదా, ఈ రివర్కి పక్కనే మనకి రాజమండ్రి ఉంటుంది. ఈ రైల్వే లైన్ అసలు అక్కడ కలపాలి. సో ఈ బ్రిడ్జిని కొత్తగా నిర్మించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ కొవ్వూరు వరకు ఈ రైల్వే లైన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలలో ఈ రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. అశ్వరావుపేట, దమ్పేట, అలాగే చంద్రగొండ ఇలాంటి ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెం నుండి ఈ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఇటు ఆంధ్రప్రదేశ్కి ప్రయాణించే బస్సులని ఎక్కవలసి ఉంటుంది. ఈ బస్సులు అనేవి పైనే ఫుల్ అయి రావడంతో ప్రయాణికులు ఈ కొత్తగూడెం నుంచి ఈ ప్రాంతాలకి ప్రయాణించాలంటే తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చి కొన్ని ప్యాసింజర్ రైళ్లని ఈ రూట్లో నడిపితే ఈ ప్రాంతాల ప్రజల రవాణా కష్టాలు అనేవి తీరుతాయి. అలాగే విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్యలో దూరం అనేది చాలా వరకు తగ్గుతుంది. అటు ఇటుగా 150 కిలోమీటర్ల దూరం అనేది ఇక్కడ తగ్గనంది ఈ రైల్వే లైన్ తోటి. అలాగే ఇదొక ఆల్టర్నేట్ రూట్గా ఉండబోతుంది. మెయిన్ లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ రూట్ని ఆల్టర్నేట్ చేసుకొని కొన్ని రైళ్ళని ఇటు దారి మళ్లించవచ్చు. ఎట్లా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇది తొందరలోనే కంప్లీట్ అయి ప్రజలకి అందుబాటులోకి రావాలని కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.